ముస్లింలకు సకల శుభాలు కలిగించే పవిత్ర రంజాన్ మాసం సౌదీలోని నెలవంక దర్శనంతో ప్రారంభమైంది. దీంతో ముస్లింలు ఉపవాస దీక్షలు చేపట్టారు. ఉషోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఎటువంటి ఆహారం, కనీసం నీళ్లు కూడా తగ్గకుండా కఠోర దీక్ష పాటిస్తారు. రోజా, నమాజ్, జికర్, దువాలతో గడపనున్నారు. సెహరీ, ఇఫ్తార్ విందులతో సందడి చేయనున్నారు. ఇస్లాంలో 4వ మూల స్తంభం ఉపవాసం. ఎదుటివారి ఆకుల విలువను గుర్తించాలన్నది దీని ప్రధాన ఉద్దేశమని చెబుతారు. మనిషి బలహీనతలను, వారి కష్టసుఖాలను బాగా ఎరిగిన దైవం ఉపవాసాన్ని విధిగా నిర్ణయించినప్పటికీ కొందరికి మినహాయింపులు కూడా ఇచ్చింది. పవిత్రమైన పండుగ రంజాన్ ప్రాశస్త్యాన్ని గురించి ఇవాల్టి ఫోకస్లో చూద్దాం. ముస్లింలకు అత్యంత పవిత్రమైన మాసం రంజాన్. నెలవంక కనిపించిన తరువాత నుంచి ఉపవాస దీక్షలు చేపడతారు. ఇస్లాంలో పవిత్రమైన స్థలాలకు నిలయమైన సౌదీ అరేబియాలో నెలవంక కనిపించినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఏటా జరుపుకునే పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. ఇస్లాం క్యాలెండర్లోని 9వ నెల రంజాన్. ఈ నెలలో ముస్లిం సోదరులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం, రోజా ఉంటారు. శాంతి, మార్గదర్శకత్వం కోసం ప్రార్థించడం రంజాన్ను రమదాన్, ఈద్ ఉల్ ఫిత్రా అని కూడా అంటారు. ఈ నెలలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉంటారు, దాన ధర్మాలు చేస్తారు. పండుగ అనేది ఓ మతానికి, కులానికి సంబంధించిందైనా దాని వెనుక అద్భుత సందేశం ఉంటుంది. అలాగే రంజాన్ పండుగ వెనుక కూడా మానవాళికి మంచి చేసే ఉద్దేశం ఉంది. రంజాన్ క్రమశిక్షణను, దాతృత్వాన్ని, ధార్మిక చింతనను ప్రజలకు బోధిస్తుంది. ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ ఈ మాసంలోనే ఆవిర్భవించిందని చెబుతారు. అందుకే ఈ మాసం ముస్లింలకి అత్యంత పవిత్ర మాసం. ఏదేమైనప్పటికీ ఇస్లామిక్ క్యాలెండర్ చంద్రుడి కాలచక్రంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఉపవాస తేదీ సంవత్సరానికి మారుతూ ఉంటుంది. ప్రారంభ, ముగింపు తేదీ నెలవంక దర్శనంపై ఆధారపడి ఉంటుంది. మహమ్మదీయుల క్యాలెండర్లోని 9వ నెలలో రంజాన్ పండుగ వస్తుంది. హిందువుల క్యాలెండర్లో లాగా వారి క్యాలెండర్లో నెలలో 30-31 రోజులు ఉండవు. కేవలం 28 రోజులు మాత్రమే ఉంటాయి. అమావాస్య తర్వాత చంద్ర దర్శనం నుంచి వారికి నెల మొదలవుతుంది. ముస్లింలకు అతి పవిత్రమైన మాసం రంజాన్. నెలవంక చూసినప్పటి నుంచి ప్రారంభమయ్యే ఈ మాసంలో ముస్లిం సోదరులు కఠోరమైన ఉపవాస దీక్షలు చేపడతారు. సూర్యాస్తమయం తర్వాత దీక్షను విరమించి భుజిస్తారు. ఈ సందర్భంగా వారు ఖీర్, పాయసం, బిర్యానీ, మామిడితో చేసిన స్వీట్లు తదితరాలు చేసుకుని భుజిస్తారు. ఈ ఉపవాసాల సమయంలో మహమ్మదీయులు ఇచ్చే విందునే రంజాన్ విందు అని పిలుస్తారు. రంజాన్ పండుగ నాడు ఇచ్చే విందుకు, రంజాన్ మాసంలో ఇచ్చే విందుకు మధ్య చాలా తేడాలు ఉన్నాయంటారు ముస్లిం సోదరులు. రంజాన్ నెల చివరి 10 రోజుల్లో పవిత్ర గ్రంథం ఖురాన్ భూమికి చేరిందని ముస్లింల నమ్మకం. సంవత్సరం అంతటా ఏ దానాలు చేయకపోయినా, ఉపవాసాలు ఉండకపోయినా రంజాన్ నెలలో మాత్రం ముస్లిం సోదరులు తప్పకుండా దాన ధర్మాలు చేస్తారు. అనారోగ్యం కలిగిన వారు, వృద్ధులు, పిల్లలు తప్ప అందరూ ఈ రోజులు అంటే ఉపవాసాలను తప్పక పాటిస్తారు. రంజాన్ మాసం ప్రారంభమైన నాటి నుండి ముగిసే వరకు ముస్లింలు పగల నిష్టగా రోజా ఉపవాస దీక్షలను పాటిస్తారు. కేవలం ఆహార పానీయాలను మానవేయటం మాత్రమే రోజా కాదు, నియమ నిష్ఠాలతో కూడుకున్న జీవన విధానం అది. తెల్లవారుజామున భోజనం చేసిన తరువాత ఆ రోజంతా ఉపవాసం ఉండే భక్తులు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దీక్షను విరమిస్తారు. తెల్లవారుజామున ఆహారం తీసుకోవడాన్ని సహర్ అని, సాయంత్రం ఉపవాస వ్రత దీక్ష విరమణలో తీసుకునే ఆహారాన్ని ఇఫ్తార్ అని అంటారు. అంటే రంజాన్ నెలలో ప్రతిరోజు సూర్యోదయం పూర్వం నుంచి సూర్యాస్తమయం వరకు సుమారు 13 గంటల పాటు కఠిన ఉపవాస దీక్షలు పాటిస్తారు. ఉపవాస దీక్ష పాటించేవారు అబద్ధం ఆడకుండా, పరనిందకు పాల్పడకుండా గడపడంతో పాటు శారీరక, మానసిక వాంఛలకు దూరంగా నిగ్రహంతో ఉంటూ ఆశాంతం దైవ చింతనతో గడుపుతూ ఉంటారు. ఈ ఉపవాస దీక్ష లక్ష్యం మనిషిలో దైవభీతి, దేవుడి పట్ల నమ్మకం మొదలైన మహత్తరమైన సుగుణాలను పెంపొందించడమే. దీనిని ఖురాన్ తక్వా అని అంటుంది. ఇక చివరిగా రంజాన్ను ప్రతి ముస్లిం అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. నియమనిష్టలతో ఉపవాస దీక్షలను చేపడతారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కనీసం నీరు కూడా తాగరు. సరికదా నోట్లోని లాలాజనాలు కూడా మింగరు. అత్యంత కఠినంగా ఉపవాస దీక్షను చేస్తారు. భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. రంజాన్ ఉపవాసం చేస్తూనే రోజులో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు రోజులో 5 సార్లు నమాజ్ చేస్తారు. రాత్రి 8:30 నుంచి రాత్రి 10 గంటల మధ్య సమయంలో, అంటే సహర్ నుంచి ఇఫ్తార్ సమయం వరకు రోజులో 5 సార్లు నమాజ్ చేస్తారు. తరావీహ్ నమాజులో 2 సార్లు ఖురాన్ చదువుతారు. ఈ నెల రోజుల్లో సఫీల్ చదివితే ఫరజ్ చదివినంత పుణ్యమని ఇస్లాం గ్రంథాల్లో ఉంది. రంజాన్ మాసం ముగిసిన తర్వాత ముస్లింలు ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటారు.